నమస్తే. యాచక వృత్తిని నిర్మూలించేందుకు ఇండోర్ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వచ్చేడాది అంటే జనవరి 1, 2025 నుంచి ఇండోర్లో యాచకులకు ఎవరైనా బిచ్చం వేస్తే వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు సహా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం కింద ఇండోర్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ స్మైల్ పథకం కింద కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవనోపాధి పొందడంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వడం ఈ పథకం యొక్క లక్ష్యం. సో స్మైల్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు యాచకులకు పునరావాసం కల్పిస్తుంది. ఇందుకోసం 2022 ఫిబ్రవరి 12న ఈ స్మైల్ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భిక్షాటన చేసే వారికి వైద్య సదుపాయాలు అందించడం, అలాగే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇంకా చదువు చెప్పించడం, నైపుణ్య శిక్షణతో పాటు ఆర్థిక సంబంధాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఇక హైదరాబాద్ సహా ఎంపిక చేసిన కొన్ని నగరాలను, పట్టణాలను యాచకులు లేని ప్రాంతాలుగా మార్చాలన్నది స్మైల్ లక్ష్యాల్లో ఒకటి. వాటిల్లో ఇండోర్ కూడా ఉంది. అయితే ఈ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు కేటాయిస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. యాచకుల పునరావాసం కోసం మొత్తం 100 కోట్లు కేటాయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు అమలుపై ఇండోర్ యంత్రాంగం దృష్టి పెట్టింది. వచ్చేడాది జనవరి 1 నుంచి ఇండోర్లో ఎవరు బిచ్చం వేసినా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారంట. మరి ఇప్పటికే అక్కడ దీనిపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక డిసెంబర్ చివరి వారం వరకు అవగాహన కార్యక్రమాలని కూడా ఉంటాయి. ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ దీని గురించి వివరించారు. సో యాచకులపైన, వారికి బిచ్చం వేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరించింది. ప్రస్తుతం ఇండోర్లో 7 నుంచి 8% యాచకులు మాత్రమే ఉన్నారు. అయితే జనవరి చివరి నాటికి యాచక వృత్తి లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాచనపై ఇప్పటికే నిషేధం విధిస్తూ ఇండోర్ అధికార యంత్రాంగం ఆదేశాలు కూడా జారీ చేసిందండి. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. కొన్ని వ్యవస్థీకృత గ్యాంగ్లు కొందరిని మోసం చేసి ప్రమాదకర రీతిలో యాచకులుగా మారుస్తున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ యాచకులకు పునరావాసం కల్పించడం కోసం ప్రారంభించిన స్మైల్ సబ్ స్కీమ్ ప్రస్తుతం మొత్తం 80 నగరాలు, పట్టణాల్లో అమలవుతోందని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న తెలిపింది. ఇప్పటి వరకు 7,660 మంది యాచకులను గుర్తించామని, వాళ్లలో 352 మంది పిల్లలు సహా 970 మందిని పునరావాసానికి తరలించామని కూడా తెలిపింది. 352 మంది పిల్లల్లో 169 మందిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చామని, 79 మంది బాగోగులను అంగన్వాడీలు చూసుకుంటున్నారని, ఇక అలాగే 33 మంది శిశు సంక్షేమ కమిటీల సంరక్షణలో ఉన్నారని, అలాగే 71 మంది స్కూళ్లకు వెళ్తున్నారని కేంద్రం వెల్లడించింది. సో చాలా సంతోషకరమైన వార్త కదా. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ స్మైల్ సబ్ స్కీమ్ అమల్లో ఉందండి. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ విజయవాడలో ఇది అమలవుతోంది. తెలంగాణలో హైదరాబాద్, రామగుండం, వరంగల్లో కూడా అమలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి అండ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ, ఎన్సిటి, హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, గుజరాత్, మణిపూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈ పథకం అమల్లో ఉందని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.